అన్నయ్య నమస్కారం. సో వదల అనేటువంటి సినిమాతోటి చాలా కాలం తర్వాత మీరు కూడా మా ముందుకి నిర్మాతగా వస్తూ ఉన్నారు. సో ఎలా ఉంది ఇప్పుడు, మళ్ళీ ఎందుకొని రావాలనిపించింది? రావాలనిపించడం లేదు. ఈ సినిమా తప్ప మనకి పెద్ద తెలిసింది ఏం లేదు కదా, చేద్దామని అనుకోలేదు. అనుకోకుండా ప్రొడ్యూసర్ గారు వచ్చి చేద్దాం అన్నారు. ఆయనకి చెప్పాం, వద్దని సంజాయించాం, పోతాయి డబ్బులు అని. పోయినా పర్లేదు, నాకు ఈ కథ నచ్చింది, చేద్దామని. ఆయన పేరేంటి? కిషోర్ నాయుడు గారు. కిషోర్ నాయుడు. సో నేను జగపతి బాబు కూడా చెప్పాం, మార్కెట్ బాగాలేదంటే కథ బాగుంది కదా, బాగుంది అన్న, ఆడుతుంది, మాకు నమ్మకం ఉంది. కానీ రేపు మార్కెట్ ఇవాళ బాగున్న సినిమాలు అన్నీ పోతానే ఉన్నాయి కదా, ఎందుకు అన్నాం. బట్ ఆయన అన్నారు, సరే చేసాం మొత్తం. సో ఇందాక నేను ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు, హృతికతో మాట్లాడేటప్పుడు, మీరు రోజు సెట్స్ మీదకి వచ్చి అంతా చూసుకుంటా ఉండేవాళ్ళు. ఈవెన్ మీ కాలికి కొంచెం ఏదో ఇబ్బంది అయినా కూడా అలాగే వచ్చి చేశారు. అంత కమిట్మెంట్ తోటి సారు చేశారు భరద్వాజ్ గారు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. సో అంటే ఈ సినిమా మీద మీరు ఏదైతే నిర్మాతకి మాట ఇచ్చారో దానికోసం చేశారా? అంటే మీకు నచ్చిందా బాగా కథ? కథగా నచ్చింది, సినిమాని నచ్చింది. కాకపోతే ఈ రోజుల్లో ఇంతకాలంలో ఇంత టెన్షన్ ఈ వయసులో చేయాల్సిన అవసరం లేదు కదా. 100% కథ నచ్చింది. నచ్చినాక సినిమా చేద్దాం అనుకున్నాం. సో చేసాం. అయితే వెళ్ళి కూర్చోవడం అనేది, నేను సినిమా ఎప్పుడు తీసినా సినిమా మొత్తం నేను దగ్గర లేకుండా సినిమా ఎప్పుడు డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ. లాస్ట్ మీరు దీనికి ముందు చేసిన సినిమా ఇది ప్రతిఘటన. ఎన్ని చాలా సంవత్సరాలు అయిపోయింది? 13-14 2014 లో చేసాం. అంటే 12 పుష్కర కాలం అయింది మీరు. సో పరిస్థితి. దానికంటే ముందు పోతే పని కదా, పోతే పని మీరు డైరెక్టర్, దానికి డైరెక్టర్. ఓకే. సో మళ్ళీ అంటే ఇప్పుడు ఈ చేయటం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి టీం తోటి? అంటే ఇప్పుడు సినిమా మార్పు అంటే పెద్ద ఏం లేదు కానీ, బట్ టెక్నాలజికల్ గా చాలా మార్పు వచ్చింది. అంటే మనకి తెలిసిందంతా వాడుకుంటే ఇవాళ ఆ పాత తరం వాళ్ళు ఈ టెక్నాలజీని వాడుకుంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. అంత ఉంది ఇక్కడ టెక్నాలజీ. సో బట్ అప్గ్రేడ్ అవ్వాలి మనం. మనకి అన్ని తెలుసు అనుకోవడం కదా. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చి, నేను యాక్చువల్ గా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినట్టే ఉంది. ఈ సినిమా రొటీన్ షెడ్యూల్ షూటింగ్లు అవన్నీ పాత, ఆ రోజు ఈ రోజు ఒకటే ఉంది. కానీ మిగిలిన అన్ని మారిపోయినాయి. ఫిల్మ్ టెక్నాలజీ లేదు, ఈ రకరకాలు ఉన్నాయి. ఒకటి కాదు, 100 రకాలు ఉన్నాయి మార్పులు చెప్పాలంటే. ఓకే. సో ప్రతి మార్పు మనం నేర్చుకోవాల్సింది. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. నష్టాలు అంటూ యాక్చువల్ గా లేవు. మనం ఏంటంటే వాటిని మిస్యూజ్ చేసుకుంటే నష్టాలు వస్తున్నాయి. ఓకే. మనకి ఒక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే సులువు అవుతూ ఉంటుంది. సులువైన దాన్ని క్లిష్టం చేసుకుంటానికి మనం మాక్సిమం ట్రై చేసి దాన్ని క్లిష్టతరం చేసుకుని టైం లాగేసి ఇన్ని రోజులు చేస్తా ఉంటాం. అదే కదా, ఇప్పుడు యాక్చువల్ గా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా మనకి సులువైపోవాలి కదా ఫిల్మ్ మేకింగ్ అనేది. కానీ డేస్ పరంగా చూసుకుంటే, వర్కింగ్ డేస్ చూసుకుంటే, ఇదివరకు చేసిన దానికంటే కూడా ఎక్కువ రోజులు తీసుకుంటున్నారే. అంటే మనం ఇదివరకు మేము 7 షాట్ తీసేవాళ్ళం పొద్దున్నే. మరి ఇప్పుడు ఎవరు తీయట్లేదు కదా. ఈ సినిమా మేము చేసాం 7 షాట్ తీసేవాళ్ళం. ఓకే. సో అది ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేయకుండా, అది ఎట్టగా ఉంది కదా 11కి మొదలెద్దాం అంటే 1 గంటకి లంచ్ వస్తుంది. అంటే మీకు చోటాకైనా ఇలాంటి సీనియర్ ఆయన పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి 7 గంటకి కూర్చోబెట్టి చేయించేసేవాడు. అతను హీరో, హీరోయిన్, అమ్మాయి అందరూ ఆర్టిస్టులు అందరూ. జగపతి బాబు గారు కూడా వచ్చేసేవాళ్ళ 7 గంటలకంటే? సో ఇప్పుడు అంటే జగపతి బాబు గారు చాలా కాలం ఆయన హీరోగా చేసి ఆయనే చెప్పుకున్నారు, నాకు మార్కెట్ పడిపోవడం తోటి నేను ఇంకా టర్న్ అయ్యాను ఇటువైపు. లెజెండ్ అనే సినిమా తోటి ఆయన విలన్ మార్పు తెచ్చారు. అది ఆయనకి చాలా ఫెచ్చింగ్ అయింది. డిమాండ్, యాక్టర్ గా డిమాండ్ పెంచింది. అది హీరోగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం మొదలు పెట్టారు. మరి అలాంటి ఆయన తోటి మళ్ళీ ఇప్పుడు ఒక హీరోగా రిస్క్ అనిపించలేదా మీకు? మీకు తెలుసు కదా మామూలుగా. అంటే రిస్క్ అనేది ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాను, ప్రొడ్యూసర్ అనుకోలేదు. డబ్బులు పెట్టి ఆయన అనుకోలేదు అన్నమాట. ఓకే. అనుకోలేదు. ప్లస్ ఏంటంటే ఎప్పుడు ఒకటి ఎట్లా ఉంటుందంటే, సినిమా బాగుంటే వాళ్ళు ప్లస్ అవుతారు. సినిమా ఓపెనింగ్ పనికిరాడు జగపతి బాబు. సినిమా బాగుంటే జగపతి బాబు పనికి వస్తాడు. నా క్యాలిక్యులేషన్ అదే.
సినిమా ఇప్పుడు ఎందుకంటే దీని మీద ఎక్స్పెక్టేషన్ జగపతి బాబు లయని ఏం చూస్తానులే అన్నట్టుగా ఉంటుంది. కానీ సినిమా లోపలికి ఎంటర్ అయ్యి సినిమా చూస్తే అది భలేగా ఉంది సినిమా, జగపతి బాబు బాగా చేశాడు, లయ బాగా చేసింది, అమ్మాయి బాగా చేసింది, సినిమా బాగా తీశారు అనే ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ జగపతి బాబుకి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండాలి ఇష్టపడే కదా. వాళ్ళు ఉన్నారు. సో బాగుంది అనే టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్ వీళ్ళందరూ మళ్ళీ వస్తారు, థియేటర్కి వస్తారు. ఓకే. సో నీకు ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనేది ఒక ఆశ. సో దాని ఉపయోగం అంటే సినిమా ఆ టాక్ అనేది రావాలి.